హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 35. సుధా గారు మీనాక్షి గారు నర్సు సహాయంతో వేదకి హాట్ వాటర్తో క్లీన్ చేసి వేదకి వేరే నైట్ డ్రెస్ వేస్తారు. అప్పుడు కాస్త చిరాకు తగ్గి హాయిగా అనిపించడంతో వేద కాసేపు కూర్చుంటాను అనేసరికి తన కోసం బెడ్ అడ్జస్ట్ చేస్తారు, తను కూర్చొని ఉండే విధంగా. రుద్ర వర్క్లో బిజీగా ఉండడంతో చరణ్, శౌర్య వేద దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఎలా ఉందిరా అని అడిగాడు శౌర్య వేద దగ్గరికి వచ్చి ఆమె తల మీద చేయి వేసి. బావున్నా బావా, కానీ ఈ కాలు నొప్పిగా ఉంది అని కట్టుకట్టి ఉన్న తన కుడి కాలు చూపిస్తుంది. ఏం కాదురా, నువ్వు సరిగ్గా టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని వేద బెడ్ దగ్గర చైర్ వేసుకొని ఆమె నొప్పిగా ఉంది అన్న కాలిని చిన్నగా నొక్కుతూ ఉన్నాడు శౌర్య. చరణ్ ఏమో వేద కాలి వేళ్ళు లాగుతూ ఆమె చేయికి ఆయింట్మెంట్ అప్లై చేస్తూ ఉన్నాడు గాయాల దగ్గర. సుధా గారు అల్లుళ్ళని చూసి అలా చిన్నగా నవ్వుకొని వేద దగ్గరికి వెళ్ళి వేద నుదుటిన ముద్దు పెట్టుకొని, ఏం కాదు తల్లి, త్వరగానే తగ్గిపోతుంది. ఇంకో 2 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఏడవద్దమ్మా, ఏడిస్తే ఇంకా నొప్పి ఎక్కువగా ఉంటుంది. నా బంగారు తల్లి కదా, నేను చెప్పినట్టు వింటుంది కదా అన్నారు సుధాగారు. వింటాను అంది వేద బుద్ధిగా. అలా అయితే కాసేపు పడుకోవేదా, ఎక్కువగా మెలకుగా ఉంటే తలనొప్పి లేస్తుంది, స్టిచెస్ పడ్డాయి కదా అని మీనాక్షి గారు చెప్పడంతో అలాగే అని. బావా అన్నం తిన్నాడా అని అడిగింది. ఇంకా లేదు వేద, ఏదో ఇంపార్టెంట్ వర్క్ అని రూమ్లో ఉన్నాడు. అది అవ్వగానే నేను భోజనం పెడతాలే మీ బావకి, నువ్వు మాత్రం రెస్ట్ తీసుకో తల్లి, నేను మమ్మీ బయట ఉంటాం. శౌర్య, చరణ్ ఇక్కడే ఉంటారు, నువ్వేం కంగారు పడకు, చక్కగా రెస్ట్ తీసుకోవాలి అని సుధా, మీనాక్షి గారు బయటికి వచ్చేశారు. చరణ్ని చూసి మా చెల్లి వెళ్ళిపోయిందా అని అడిగింది వేద చిన్నగా నవ్వి. నీకు చెల్లి అవుతుందని నేను చెప్పలేదు కదా వేదు అన్నాడు చరణ్. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదా అంది వేద. అయితే తెలిసిందా అని అడిగాడు చరణ్. హా అని కళ్ళు ఆర్పింది వేద. ఎలా ఉంది మరి మీ చెల్లి? చాలా బాగుంది. ఓకే ఓకే, మనం తన గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ నువ్వు పడుకో, అన్నయ్య వస్తే మళ్ళీ తిడతాడు అనేసరికి వేద కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది. రుద్ర మళ్ళీ వేద దగ్గరికి వచ్చే వరకు చరణ్, శౌర్య అక్కడే ఉన్నారు. నేను ఉన్నా కదా ఇక్కడ, మీరు ఇక ఆఫీస్కి వెళ్ళండి, రేపు ఇంకో మీటింగ్ ఉంది మన ఆఫీస్లో, నేను వచ్చే వరకు ఆఫీస్లో మేనేజ్ చేయండి, ఎవరూ లేకపోతే బాగోదు వాళ్ళు వచ్చినప్పుడు అనేసరికి మేము సాయంత్రం బయలుదేరుతాం అన్నయ్య అని చెప్తారు చరణ్, శౌర్య. ఓకే అని వేద పక్కన చైర్లో కూర్చున్నాడు రుద్ర. అన్నయ్య నువ్వు ఇంకా భోజనం చేయలేదు, వేద నువ్వు తిన్నావా లేదా అని అడిగింది అని చెప్పాడు చరణ్. నేను కాసేపు అయ్యాక తింటానులే చెర్రి, మీరు వెళ్ళి తినండి అని తమ్ముళ్ళని బయటికి పంపి వేదని చూస్తాడు రుద్ర. వేద సాయంత్రం నిద్ర లేచి రుద్రని చూసి తిన్నావా బావా అని అడిగింది. తింటా, కానీ నువ్వు ముందు ఈ మిల్క్ తాగుదు గానిలే అని ఆమె బెడ్ అడ్జస్ట్ చేశాడు రుద్ర. నువ్వు భోజనం చేస్తేనే నేను తింటాను అంది వేద. వేద, నేను తింటాను అని చెప్తున్నాను కదా, ఎందుకు ఇలా మారం చేస్తావు? హెల్త్ బాగోలేనిది నీకు, నాకు కాదు అన్నాడు రుద్ర. హెల్త్ బాగోలేనిది నాకైనా కూడా నాతో సమానంగా నువ్వు తినకుండా ఉంటున్నావు. నువ్వు భోజనం చేస్తేనే మిల్క్ తాగుతాను, లేకపోతే లేదు అని చెప్పేసరికి ఓకే తింటాను అని చరణ్తో రూమ్లోకి ఫుడ్ తెప్పించుకొని వేద ముందు తిని ఓకేనా అని ఆమె మంచిగా ఉన్న చేతికి పాల గ్లాస్ అందించాడు రుద్ర. నువ్వు ఇవి తాగు అని. అతడు తిన్నాక అప్పుడు వేద కొంచెం కొంచెం పాలు తాగుతూ బావా అని పిలుస్తుంది. చెప్పవే అన్నాడు రుద్ర. ఇంటికి వెళ్ళిపోదాం బావా, నాకు అస్సలు ఇక్కడ ఉండాలి అనిపించడం లేదు, పడుకొని నడుము నొప్పి లేస్తుంది, ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదాం అంది. ఆమెని అలా చూస్తే రుద్రకి కూడా బాధగా అనిపించి అతడు తినడం కంప్లీట్ అవ్వడంతో హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఇంకొక 2 డేస్ రా, ఒక్క 2 డేస్ ఓపిక పట్టు, ఇంటికి వెళ్ళిపోదాం, రేపు మళ్ళీ నీకు అన్ని టెస్టులు చేశాక ఎల్లుండి మెడిసిన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే, ఓకేనా అన్నాడు. కానీ ఇక్కడ నాకు నచ్చడం లేదు అంది వేద డల్గా. వెళ్ళిపోదామే, ఒక్క 2 డేస్ అంతే అన్నాడు రుద్ర.
కానీ ఆమెకి ఏమాత్రం నచ్చడం లేదు అక్కడ. అందుకే రుద్రని చూడకుండా తల కిందికి వంచేసి ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఏడుస్తుంది అని అర్థమైన రుద్ర ఓపెన్లో ఉన్న డోర్ని లాక్ చేసి వచ్చి ఆమె పక్కన కూర్చుని వేద ఫేస్ని చేతుల్లోకి తీసుకున్నాడు. దక్ష అని చాలా స్లో వాయిస్లో పిలిచాడు రుద్ర. అయినా కూడా వేద వెక్కుతూ ఉంది కానీ రుద్ర వైపు చూడలేదు. వెళ్ళిపోదామని చెప్పాను కదే, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, ఏడవకే అన్నాడు రుద్ర. అయినా వేద ఏడుపు ఆపకపోవడంతో నా మాట కూడా వినవా అని ఆమె మొహాన్ని పైకి ఎత్తి వేద కన్నీళ్లు తుడిచి ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టాడు. ఇలా కూడా ముద్దొస్తున్నావే నువ్వు అంటూ ఆమె నుదుటిన, ఆమె ముక్కుపైన, ఆమె పెదాలపైన ముద్దు పెట్టి, ఇవి టేస్ట్ చేయక చాలా రోజులు అవుతుందే, నువ్వు ఇలానే ఏడ్చుకుంటూ ఉంటే ఇంకా ఎప్పుడు రికవర్ అవుతావే, నాకెప్పుడు కోఆపరేట్ చేస్తావు అన్నాడు రుద్ర సైడ్ స్మైల్తో. అతడి మాటలకి వేదకి ఏడుపు ఆగిపోయి సిగ్గు కమ్ముకు వస్తూ రుద్ర ఎదపైన వాలింది. రుద్ర వేద తల నిమురుతూ, తగ్గిపోతుంది, ఏడవకు, ఇంకో 2 రోజుల్లో ఇంట్లో ఉంటావు, ఓకేనా అన్నాడు రుద్ర. ఓకే అని వాష్రూమ్కి వెళ్తా అంది వేద. పద అని వేదని 2 చేతుల్లో ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకువెళ్ళి, ఉండనా ఇక్కడ అని అడిగాడు రుద్ర. వద్దు, నేనే పిలుస్తాను అంది వేద. ఓకే అని ఆమెని అక్కడే వదిలేసి రుద్ర డోర్ బయటే ఉన్నాడు. కాలు ఒకటి కింద పెట్టడం రాకపోయినా కష్టంగా ఒక కాలుతో కుంటుకుంటూ వెళ్ళి తన పనులు ముగించుకొని బావా అని పిలిచింది వేద. వస్తున్నా అని రుద్ర మళ్ళీ ఆమెను తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఆమెకి బ్లాంకెట్ కప్పాడు. కాసేపు పడుకోవే అంటూ. పడుకొని నిద్ర రావడం లేదు నాకు, ఏం చేయాలి అంది వేద. కళ్ళు మూసుకొని పడుకోవే, ఇప్పుడు నువ్వు ఎంత ఎక్కువ రెస్ట్ తీసుకుంటే అంత త్వరగా క్యూర్ అవుతావు అన్నాడు రుద్ర. అయితే నువ్వు కూడా ఇక్కడే ఉండు అని రుద్రని ఆమె పక్కన పడుకోమని ప్లేస్ చూపించింది వేద. ఇక్కడ నేను ఎలా పడుకోవాలే అన్నాడు రుద్ర. ప్లీజ్ దా అని వేద పిలిచేసరికి రుద్ర ఆమె పక్కన పడుకొని ఆమె మీద చెయ్యి వేసి, ఓకేనా, నీకు కంఫర్ట్గా ఉందా అని అడిగాడు. బానే ఉన్నా అని అతడి వైపుకు తిరుగుదామని చూసింది కానీ విరిగిన కాలు చేయి వల్ల ఆమెకు అలా తిరగడం రాక రుద్ర చేయిని పట్టుకొని అలాగే నిద్రపోతుంది అతడి గుండెల్లో తల దాచుకొని. చాలా సమయం నుండి వేదని చూడకపోవడంతో అప్పుడే సుధా మీనాక్షి గారు వేదని చూద్దామని ఆ రూమ్కి వస్తారు కానీ డోర్ క్లోజ్ చేసి ఉండడంతో విండో నుండి రుద్ర వేదలని అలా చూసి చిన్నగా నవ్వుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతారు సుధా మీనాక్షి గారు. ఇన్ని రోజులు లేని నిద్రకి ఆమె సమక్షంలో రుద్ర కూడా హాయిగా నిద్రపోతాడు. అలా హాస్పిటల్లోనే 2 రోజులు గడిచాయి. అలాగే మనోహర్ భాస్కర్ గారు కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. వేదకి మళ్ళీ అన్ని టెస్టులు చేసి ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే గాయాలు అన్నీ మారడానికి 1 మంత్ పడుతుంది అని చెప్పి తనకి ఫుల్గా మెడిసిన్ రాసి ఇస్తారు. ఇక డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ రుద్రనే ఫినిష్ చేసి తనని ఇంటికి తీసుకువెళ్ళడానికి అంతా రెడీ చేస్తారు. ఆల్రెడీ కింద చరణ్ కార్తో రెడీగా ఉండడంతో రుద్ర వేదని ఎత్తుకొని తనని లిఫ్ట్లోకి కిందకి తీసుకువెళ్ళి వెనక బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చుంటాడు. రుద్ర, చరణ్, శౌర్య, వేద ఒక కారులో వస్తే మీనాక్షి, మనోహర్ గారు, సుధా భాస్కర్ గారు ఒక కారులో వస్తారు ఇంటికి. ఇల్లు రాగానే రుద్ర వేదని మళ్ళీ ఎత్తుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే సుధా గారు వేదకి దిష్టి తీసి తనని రూమ్లో పడుకోబెట్టు రుద్ర అని చెప్తారు. అలాగే అత్తయ్య అని రుద్ర వేదని తన బెడ్రూమ్కి తీసుకెళ్ళి ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి ఆమె కాలు చేయి కరెక్ట్గా అడ్జస్ట్ చేసి, ఇప్పుడు హ్యాపీనా, ఇంటికి వచ్చేసావు కదా అని అడిగాడు. అని కళ్ళు ఆర్పింది వేద. ఆఫీస్కి వెళ్తాను, ఇవాళ అర్జెంట్ వర్క్ ఉంది, 2 days తర్వాత వస్తాను, ఓకేనా అన్నాడు రుద్ర. అప్పటికే వేద ఫేస్ డల్గా అయిపోయింది. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే నా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.